ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 25వ దావీదు కీర్తన 15వ వచనం నుండి 22వ వచనం వరకున్న లేఖన భాగాన్ని చదువుకుందాం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను రక్షింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణజొచ్చియున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖన నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఈ ఉదయకాలమున మీ దివ్యమైన వాక్కులను ధ్యానం చేయడానికి అల్పులము, అయోగ్యులము, ఎందుకు కొరగాని వారమైన మేము నాయన నీ సన్నిధిలో కూర్చుని నీ దివ్యమైన వాక్కులను నేర్చుకోవడానికి అయా మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 25వ దావీదు కీర్తన దావీదు భక్తుని చేత రాయబడింది. దావీదు తనకు సంరక్షకునిగా ఉంచుకున్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు మరి ఈ యొక్క కీర్తనలో నుండి తనతో మాట్లాడుతూ మరి వస్తున్నటువంటి సందర్భం. మరి మొదటి 7 వచనాల్లో మనం చూస్తే ప్రార్థనలో విశ్వాస్యతను చూపినట్లుగా మనం ధ్యానం చేశాం. మరి అనేక దిక్కులను మనం చూస్తూ ఉంటాం. ఏ దిక్కునకు చూడాలో, ఏ దిక్కునకు మన చేతులెత్తి ప్రార్థన చేయాలో, ఆ ప్రార్థనలో విశ్వాస్యము ఎలా కనపరచాలో, విశ్వాస సహితమైన ప్రార్థన ఎలా చేయాలో మొదటి నుండి 7 వచనాల్లో మనం ధ్యానం చేశాం. రెండవది 8 నుంచి 14 వచనాల్లో నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. పాపములో నుండి విముక్తి కొరకు మనము ఎలా తప్పించుకోవాలి, పాపము నుండి విముక్తి ఎలా పొందాలో, మరి ప్రార్థన ద్వారా పాప విముక్తి ఎలా మనము కనుగొనాలో నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. పాప విముక్తి కొరకు చేసే ప్రార్థన మరి ఎలాగా ఉండునో 8 నుండి 14 వచనాల్లో మనం ధ్యానం చేశాం. ఈరోజు 15వ వచనం నుండి 22వ వచనం వరకు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ 15వ వచనం నుండి 20వ వచనం వరకు ఎలాంటి ప్రార్థన అక్కడ వ్రాయబడి ఉంది అని అంటే, బాధలలో, కష్టాలలో సహాయం కోసం మనం దేవునిని వేడుకునేటువంటి ప్రార్థన. బాధలో సహాయం కోసం మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలో ఇక్కడ భక్తుడు మనకు మరి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక వచన వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపిస్తాడు. ఎప్పుడైతే అపవాది వలలో చిక్కుకున్న నీవు మరి నీ యొక్క సమస్తమును కూడా ఆయన నామమును ఎత్తి ప్రార్థించినప్పుడు ఎలా మనం పాప విముక్తి కొరకు ప్రార్థన చేయాలి? దేవా, నేను ఘోర పాపిని, నీ నామమున నేను ఘోరమైన పాపము చేసిన వాడను, నీ నామమును బట్టి నా పాపమును క్షమింపుము అని మరి నిన్నటి దినాన్న పాప విముక్తి కొరకు చేసినటువంటి ప్రార్థనను మనం ధ్యానం చేశాం.
అలాగున ఎవరైతే పాపములో సాతాను వలలో చిక్కబడి ఉన్నారో వారు మరి సహాయం కోసం ఆ వలలో నుండి నన్ను విడిపించు దేవా అని ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనము ఆ ప్రార్థన మనము చేయగలం? మరి మన పాపములను ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు ఆ ప్రార్థన మనం చేయగలం. కాబట్టి భక్తుడు అంటున్నాడు కదా, నా కనుదృష్టి ఎల్లప్పుడూ నీ వైపునకే తిరిగి ఉన్నదయ్యా. ఆయన నా పాదములను వలలో నుండి విడిపిస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని వైపుకి తిరుగుతామో, మనము ఏ సాతాను వలలో చిక్కుకున్నా మన పాదములన్నీ మరి విడిపింపబడతాయి. ప్రియదేవుని పిల్లల ఉదాహరణకు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని భక్తుడు మరి పాడినటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సదాకాలము నేను ఆయనతో ఉన్నాను అని ఎవరైతే తమ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుంటారో, మరొక ఉదాహరణగా కీర్తనల గ్రంథము 123వ అధ్యాయం 2వ వచనంలో కూడా, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించుట వలన మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎవరైతే మరి ఆయన నామమున తమ పాపములను ఒప్పుకొని తిరుగుతారో వారి మీద ఆయన కనుదృష్టిని ఉంచుతాడు. ఆయన వారి పాదములను అపవాది వలలో నుండి తప్పిస్తాడు అని ఈ యొక్క వచనమును మనము ధ్యానం చేయవచ్చును. అలాగనే 16వ వచనం చూసినట్లయితే, నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా నేను ఒంటరి వాడినయ్యా, నేను ఏకాకినయ్యా, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరయ్యా అని గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉంటారు. ప్రియదేవుని పిల్లల, వ్యర్థమైన ప్రదేశంలో వ్యర్థమైన చోట నీవు రోధిస్తే ప్రయోజనమేమిటి? నీవు రోధించవలసిన స్థలము, నీవు ఏడవలసినటువంటి ప్రదేశము ఒకటి ఉంది కదూ, అదే యేసయ్య పాదాల సన్నిధి. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నీవు ఏదైతే కోల్పోయావో, నీవు ఏ ఇక్కట్లో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శ్రమల గుండా నీవు ప్రయాణం చేస్తున్నావో, ఆయన పాద సన్నిధిలో నీవు వెళ్ళి మోకరించి ఆయన సన్నిధిలో ఏడిస్తే, ఆయన సన్నిధిలో మరి నిన్ను నీవు తగ్గించుకొని నీ సమస్త బాధలను ఆయనకి తెలియచేస్తే, వాటన్నిటిలో నుండి, ఇక్కట్టుల్లో నుండి, బాధల్లో నుండి, శ్రమల్లో నుండి విడిపించటానికి ఆయన మరి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపించు అని మరి విశ్వాసి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారిని ఒంటరిగా విడిచిపెట్టేటువంటి దేవుడు మన దేవుడు కానే కాదు. కాబట్టి మరి ప్రియదేవుని పిల్లలారా, ఇక్కట్టులో ఉన్న, బాధలలో ఉన్న, శ్రమలలో ఉన్న నీవు చేయవలసినటువంటి ప్రార్థన మరి దేవుని సన్నిధిలో చేయాలి. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందో లేదో కానీ నీ ప్రార్థన వలన నీ ప్రక్కనున్న వారికి మరి ఇబ్బందికరాన్ని కలిగి చేయవచ్చు. దేవుని నామం ఎరిగిన వారి దగ్గర నీవు బిగ్గరగా దేవుని నామాన్ని ఉచ్చరిస్తే, ఒకవేళ వారు వినలేని చెవులు కలిగిన వారై, మందమైన చెవులు కలిగిన వారై, విపరీతమైన బుద్ధి కలిగిన వారై ఉంటే నీవు చేసిన ఆ ప్రార్థన అక్కడ మరి వ్యతిరేకించబడుతుంది. కాబట్టి నీ ప్రార్థన అందరికీ అంగీకారములగునట్లుగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, బాధలలో సహాయము కావాలా? అయితే ప్రభు పాదాల చెంత నీవు కనిపెట్టాలి. మనుషుల దగ్గర సహాయం కోసం నీవు చేయి చేస్తే ఆ సహాయము కొద్ది వరకే, కానీ దేవుని దగ్గర సహాయం కోసం నీవు చేతులు చాచితే అది నిత్యత్వము, మరి నిత్యము ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, హృదయంలోని వేదనలన్నిటికంటే బాధకరము
అంతరంగంలోని పెనుగులాటలే అతి కష్టతరమైనవి. ప్రియదేని పిల్లరా, మరి నీవు వీటిని గ్రహించకుండా, ప్రభు సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొనకుండా, వ్యర్థమైన చోట నువ్వు మరి నీ వేదన, అంతరంగంలోని విషయాలన్నిటిని కూడా మనుషులకు చెప్తే ఏమొస్తుంది? ఆ మనుషులను చేసిన దేవునికి చెప్తే నీవు మరి ఆ బాధలలో నుండి, ఆ కష్టముల నుండి, ఆ ఇక్కట్టులలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఉదాహరణకు కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 26వ వచనములో, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రార్థన, ఈ యొక్క మరి వాగ్దానము, ఈ మాటలు నీ జీవితంలో నెరవేరాలనంటే నీవు దేవుని సన్నిధికి రావాలి. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని ఏ విశ్వాసి అయితే గమనిస్తాడో, ఏ విశ్వాసి అయితే గమనిస్తుందో, ఆయన యొక్క మరి కనుసరణలలో మనం ఉన్నామని, ఆయన చిత్తములో మనం ఉన్నామని, ఆయన కనుదృష్టి మన మీద ఉందని మనం గ్రహించగలం. ఇప్పుడు దేవుని పిల్లల యోబు భక్తుడు అన్నాడు కదా, 3:20 వచనంలో మనం చూస్తే, సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషిస్తారు. మరుగుపడిన మార్గము గలవానికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొర్రలు నీళ్ల వల్లే ప్రవహిస్తూ ఉన్నాయి. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినది నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. దుర్దశలోనున్న వారికి వెలుగు ఇయ్యబడుట ఎలా? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇయ్యబడుట ఎలా? వారు మరణమును అపేక్షింతురు. దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకకై ఉన్నది. ప్రియదేని పిల్లరా, కాబట్టి కష్టాలు, ఇక్కట్టులు నిన్ను చుట్టి విట్టినప్పుడు పాప క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి నా శత్రువులను చూడుము, వారు అనేకులు, ఘోర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. మరి నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షింపుము. ప్రియదేని పిల్లరా, ఎలాగున బాధలలో, ఇక్కట్టులలో, శ్రమలో ఉన్న నీవు మరి శత్రువులను చూస్తూ, వచ్చిన బాధలను చూస్తూ, ఇక్కట్టులను చూస్తూ, మరి నీపైన క్రూర ద్వేషముతో ఉన్నవారిని చూసి నీవు భయపడనక్కర్లా, సిగ్గుపడనక్కర్లా. దేవుని యొక్క శరణజొచ్చినట్లయితే ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. నీ ప్రాణమును ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది కదూ, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? ఏసే నా రక్షకుడు, ఏసే నా విమోచకుడు, ఏసే నా మార్గదర్శకుడు అని నమ్మిన ప్రతి వారిని కూడా ఆయన సిగ్గుపరచనీయడు, సిగ్గుపడనీయడు. కనబట్టి ప్రియదేని పిల్లరా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. ఎవరైతే ఆయన శరణజొచ్చి ఉంటారో వారి మీద తన కరుణను, తన మరి పరిశుద్ధతను, మరి తన దయను కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలులను విమోచింపుము అని తన ప్రజలైన వారి కోసం మరి దావీదు భక్తుడు ప్రార్థించి మరి ఇక్కడ ముగిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, బాధలలో సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? బాధలు, ఇక్కట్టులు, శ్రమలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయా? యెహోవా శరణజొచ్చి నీవు వాటన్నిటిని ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటే వాటన్నిటి నుండి విడిపించడానికి నా దేవుడు, నేను ప్రకటిస్తున్న క్రీస్తు ప్రభుల వారు మరి వాటన్నిటిలో నుండి విడిపించడానికి సమర్థుడైన వాడు. ఆయన పాదాల చెంత చేరి నీ బాధలలో సహాయం కోసం ప్రార్థన చేసినట్లయితే ఆయన అన్నిటిలో నుండి నిన్ను విడిపించి నిన్ను నిత్య రాజ్యమునకు చేరుస్తాడు. బాధలలో సహాయం కోసం చేసే ప్రార్థన ఈ రీతిగా ప్రభు సన్నిధిలో ఎలా చేయాలో ఈరోజున దేవుడు మనకు నేర్పించాడు కదూ.
ఒకవేళ బాధలో సహాయం కోసం ఎలా ప్రార్థన చేయాలి అని నీవు అనుకుంటున్నావా? 25వ దావీదు కీర్తన నీవు మరలా చదివి ధ్యానం చేసినట్లయితే ప్రభువు నీతో మాట్లాడతాడు. నీవును అట్టి విషయాలను గ్రహించగలుగుతావు. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగల దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు బాధలో సహాయం కోసం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అనేది ఆ విషయాన్ని మేము ధ్యానం చేసాము నాయన. అయా ఇదిగో తండ్రి, అనేక మంది ఈ రోజున అనేక ఇక్కట్లలో, కష్టాలలో, నష్టాలలో అయినా కూరుకుపోయి, సాతాను వలలో చిక్కుకుని పోయి, పాప బంధకాలలో ఉండి నాయన ఎలా విడిపింపబడాలో, అయినా ఇదిగో వేదనలో ఎలా స్వాంతన పొందాలో మనుషులను ఆశ్రయిస్తూ తమ వేదనను, తమ బాధలను అయినా పోగొట్టుకోవాలని చూస్తున్న వారితో మీరు మాట్లాడారు. ఏ మనిషి దగ్గర నీకు స్వాంతన దొరకదు, ఏ మనిషి నిన్ను కష్టాలలో విడిపించడు అని అయా నీ భక్తుడు పాడి కీర్తించినట్లుగా బాధలో సహాయం కొరకు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలోనైనా నీ భక్తుడు ప్రార్థించి మాకు నేర్పించి ఉండగా అయినా ఈరోజు విన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, వారి ఇక్కట్లలో, వారి బాధలలో, కష్టాలలో, వారి కన్నీళ్లలోనైనా ఇదిగో తండ్రి విడుదలను, మరి సాతాను వలలో చిక్కుకున్న వారి పాదాలను ఈ రోజున మీరు విడిపించుచుంటకు అయినా విడిపించటానికి ఇష్టపడుతూ ఉండగా ఎవరైతే నైనా ఇష్టపడుతూ ఉన్నారో నీ పాదాలు చెంత చేరి ఎవరైతే తమ గోడు వెళ్ళబుచ్చుచున్నారో వారి మారలను ఆలకించమని అయా, బాధలో సహాయం కోసం నీ వైపు చేతులెత్తే వారిగా నీ బిడ్డలైన వారందరినీ మార్చమని, నీ నామం ఎరిగిన వారు అనేక మంది లోకంలో ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి, నైనా శాంతియుతంగా అయా నీ సత్య సువార్తను నైనా జరిగించే వారిగా అనేక మందిని లేపమని, నీ సువార్త సకల జనులకు ప్రకటింపబడుతూ ఉండగా ఆటంకములుగా ఉన్న ప్రతి దానిని తొలగించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ దినమేం చేయ పనులన్నిటిని కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గురించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.